ప్రేమకే ఆధారం నీవు, ప్రేమతో నింపు, ప్రేమతో నింపు నా ప్రభువా, ప్రేమతో నింపు, ప్రేమతో నింపు నా ప్రభువా, ప్రేమతో నింపు. కరుణకే ఆధారం నీవు, కరుణతో నింపు, కరుణకే ఆధారం నీవు, కరుణతో నింపు, కరుణతో నింపు నా ప్రభువా, కరుణతో నింపు. శాంతికే ఆధారం నీవు, శాంతితో నింపు, శాంతికే ఆధారం నీవు, శాంతితో నింపు, శాంతితో నింపు నా ప్రభువా, శాంతితో నింపు, శాంతితో నింపు నా ప్రభువా, శాంతితో నింపు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. వసగినావు నాకు నీ జీవితం, వసగినావు నాకు నీ జీవితం. శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నన్ను ఎన్నుకొన్నావు నీ సేవకై, నన్ను ఎన్నుకొన్నావు నీ సేవకై. ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు, ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమందున్న దేవుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. గొర్రెను నేను
చివరి పాట పాడుకొని తర్వాత దీని యొక్క వాక్యాన్ని విందాం. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నీలాంటి వారెవరు లోకాన లేరెవరు, ప్రాణనాథుడా నా యేసు రాజా, ప్రాణనాథుడా నా యేసు రాజా, నీ సాటి ఎవరు లేరయ్యా, యేసు నీ సాటి ఎవరు లేరయ్యా, యేసయ్య నీలాంటి వారెవరు, అన్ని నామముల కన్నా ఎత్తైనది, అద్భుతమైనది యేసు నీ నామము, అన్ని నామముల కన్నా ఎత్తైనది, అద్భుతమైనది యేసు నీ నామము, ధన్యమయా నీవు లేకున్న బ్రతుకే వ్యర్థమయా, ధన్యమయా నీవు లేకున్న బ్రతుకే వ్యర్థమయా, యేసయ్య నీలాంటి వారెవరు, నిమిషమైన నిదురబోవు నీవెన్నడు, నా కాపరివై మరువక కాపాడువాడా, నిమిషమైన నిదురబోవు నీవెన్నడు, నా కాపరివై కాపాడువాడా, బలికోరని దేవుడవయా, బలించే దేవుడవు నీవే యేసయ్య, బలికోరని దేవుడవయా, బ్రతికించే దేవుడవు నీవే యేసయ్య, యేసయ్య నీలాంటి వారెవరు, వెంబడించి మమ్ములను రక్షించుతివి, ప్రేమ చూసి పాపులను పీడించుతివి, వెంబడించి మమ్ములను రక్షించుతివి,
నీ ప్రేమ చూసి పాపులను పీడించితివి. నీ ప్రేమ ఎంతో ఉన్నతమయా, నీ శిలువే మౌనతం యేసయ్యా. నీ ప్రేమెంతో ఉన్నతమయా, నీ శిలువే మౌనతం యేసయ్యా. యేసయ్యా నీలాంటి వారెవరు లోకాన లేరెవరు. ప్రాణనాథుడా నా యేసు రాజా, ప్రాణనాథుడా నా యేసు రాజా. నీ సాటి ఎవరు లేనేరయ్యా యేసు, నీ సాటి ఎవరు లేనేరయ్యా యేసయ్యా నీలాంటి వారెవరు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒకసారి ఈ రీతిగా దేవుడు తన కృప చేత మరి ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ఆశ్రమంలోనికి దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా ఈ యొక్క సాయంకాల వేళ సమయంలో దైవారాధనకు కూడి వచ్చినటువంటి ప్రేమైన దేవుని బిడ్డటువంటి మీకు అందరికీ మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో మనకందరికీ తెలియనటువంటి ఒక సంఘటనను మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. మనకందరికీ ప్రారంభంలో మనం బైబిల్ తెలిసిన వాళ్ళలో ఏమవుతుందంటే, ఈ లోకంలోనికి పాపము ఎప్పుడు ప్రవేశించిందంటే ఆదాము అవ్వలను ఆ సాతాను వచ్చి శోధించినప్పుడు ఆ యొక్క ద్వారా ఈ లోకంలో వారు తినవద్దన్నటువంటి పండును ఆదాము అవ్వలు తినడం ద్వారా ఈ లోకంలోనికి పాపం ప్రవేశించింది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అనేటువంటి ఆ యొక్క వాక్యము ద్వారా వీరు ఆజ్ఞను మితిమీరడం ద్వారా దేవుడు వారిని శపించి వారికి ఆ యొక్క ఏదోల తోటలోంచి వెలివేసిన నాటి నుంచి నేటి వరకు కూడా మనందరి మీద ఆ పాపం ఏలుబడి చేస్తూ ఉందండి. అయితే మనకు ఆదాము అవ్వల దగ్గర నుంచి పాపం ప్రవేశించిందని తెలుసు, సాతాను చేత మోసగించబడ్డారని తెలుసు. అసలు ఈ సాతాను అనేవాళ్ళు ఎలా ప్రవేశించారు లోకంలోకి? ఈ సాతాను ఎవరు? అసలు సాతాను అనేటువంటి వాడు ఈ యొక్క దేవునికి ప్రత్యుత్తరమైనటువంటి శక్తిగా మారినటువంటి ఈ లోకాన్ని నాశనం చేయడానికి ఏర్పాటు చేయనటువంటి ఈ దురాత్ముడు ఎవరు అని మనం ఒకసారి గమనించినట్లయితే, అతను కూడా ఆ సాతాను కూడా ఎవరంటే, అతను సాతానుగా కాకముందు ఒక దేవదూత అండి. ఆయన ప్రాముఖ్య దేవునికి అనేక మంది దూతలు ఉన్నారు, దేవదూతలలో ఇతను కూడా ఒక ముఖ్యమైన దూత. అతని పేరు ఏమిటంటే లూసిఫర్ ఆయన పేరు. అయితే అతను ఒక దినాన ఈ రీతిగా ఆలోచన చేశాడు. ఆ దేవదూత అనేటువంటి లూసిఫరు అతను దేవుని తర్వాత దేవుని చేత అధికమైనటువంటి ప్రేమ పొందుకున్నటువంటి వాడు, దేవుని దగ్గర ముఖ్య పాత్ర పోషించినటువంటి వాడు లూసిఫర్, ఈ దేవదూత. అయితే ఆ దేవదూతలో ఒక తలంపు వచ్చింది. జాగ్రత్త గమనించండి. ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, నేను ఈ దేవుని కంటే పైగా ఉండాలా, ఈ దేవుని కంటే గొప్పవానిగా నేను ఉండాలా, అతని సింహాసనం కంటే నా పైన సింహాసనం ఉండాలని చెప్పి తన హృదయంలో తాను గర్వించాడండి. ఏమొచ్చింది చెప్పాలా? ఈనాడు అనేక మంది మనుషులలో కూడా, మానవులలో కూడా ఈ గర్వం అనేది చాలా అధికంగా ఏలుబడి చేస్తూ ఉంది. ప్రతి ఒక్కొక్కరిలో ఆస్తి ఉందనే గర్వం, కొంతమందిలో అందం ఉందని గర్వం,
కొంతమందిలో మాకు అధికమైన పిల్లలు ఉండాలని గర్వం, మా దగ్గర డబ్బు ఉంది అని గర్వం, చదువు ఉంది అని గర్వం, అధికారం ఉంది అని గర్వం. ఏంటండి మాకు ఇంతమంది బంధుత్వము, మాదంతా ఇంత పెద్ద సామ్రాజ్యం అనేది ఒక గర్వం. గమనించండి, ఆ రీతిగా ఆనాడు దేవుడు దగ్గర ఉన్నటువంటి లూసిఫర్ అనే దేవదూత కూడా గర్వించాడు. నేను ఈయన కంటే పైకి పోవాలా, ఆయన కంటే నేను గొప్పగా ఉన్నానని తన మనసులో తను గర్వించి హెచ్చించుకున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, గర్వం ముందు నాశనం నడిపిస్తుందంట. జాగ్రత్తగా గమనించండి. అనేక మంది గర్విస్తూ ఉంటారు. గర్వించకూడదు, ఎప్పుడు మనం హెచ్చించుకోకూడదు. ఆ రీతిగా మనం గర్విస్తున్నాము. మనకు కలిగినటువంటి ఏదైనా కావచ్చు అండి, ఇహలోకపరంలో ఇంకొకరికంటే మనం అధికంగా దీవించబడి ఉండొచ్చు, ఇంకొకరికంటే మనం ఎక్కువగా ఆశీర్వదించబడవచ్చు. కానీ దాన్ని చూసి మనం ఎప్పుడు కూడా గర్వించకూడదు. కొంతమంది నేను పాటలు బాగా పాడతాననే గర్వం, కొద్దిమందికి వాక్యం బాగా చెప్తామనే గర్వం, రకరకాలని మా సేవకులలో కూడా ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు అనేక మంది దైవ సేవకులు ఉన్నారు. ఆయప్ప ఎంత చెప్తాడు, ఆయప్ప కంటే నేనే గొప్ప. గర్వం అండి. ఈ గర్వం అనేది ఎలాంటి దారి తీస్తుంది అంటే, ఈ లూసిఫర్ అనేటువంటి వాడు ప్రధాన దూతగా దేవుని దగ్గర చాలా గ్రేట్గా పిలువబడుతున్నటువంటి వాడు ఎప్పుడైతే తన మనసులో గర్వించాడో, ఎప్పుడైతే తన మనసులో తాను గొప్ప కావాలని దేవుని కంటే హెచ్చింపు కావాలని కోరుకున్నాడో, దేవుడు వెంటనే అతన్ని చీకటిలోనికి త్రోసివేశాడు. అంటే పరలోకములో ఎప్పుడు వెలుగుతో దేవదూతలంతా సంచారంతో పరిశుద్ధ దేవదూతలు నిత్యము దేవుడు ఆరాధిస్తున్నటువంటి స్థుతుల మధ్య, సంతోషం మధ్య, సమాధానం మధ్య, ఆనందకరమైనటువంటి ఆ లోకంలో నుంచి ఈ గర్వించినటువంటి తను తాను హెచ్చించుకున్నటువంటి ఈ లూసిఫర్ అనేటువంటి దేవదూతను దేవుడు ఏం చేశాడంటే త్రోసివేశాడు చీకటిలోనికి. ఎందుకంటే ఈ గర్వమించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నట్లే అందరూ కూడా అదే రోగం వస్తాయి, అందరిని చెడగొడతారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఉన్నావంటే మిగిలిన దేవదూతలకు కూడా ఇలాంటి గర్వం చూడాలోచనలు వస్తాయి. కనుక నీవు ఇక్కడ ఉండేదానికి, ఇక్కడ ఉండవలసింది ఎవరంటే ప్రేమ కలిగిన వాళ్ళు, కనికరము కలిగిన వాళ్ళు, దయ కలిగిన వాళ్ళు, జాలి కలిగిన వాళ్ళు, సహాయం చేసే హృదయం కలిగిన వాళ్ళు ఇక్కడ ఉండాలి. కానీ గర్వించే వాళ్ళు ఉండకూడదు, హెచ్చించుకునే వాళ్ళు ఉండకూడదని దేవుడు ఏం చేశాడంటే చీకటిలోనికి పారదోశాడు. చూడండి, వాక్యంలో ఒక మాట ఉందండి. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వాక్యంలో ఏముందంటే, పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రంలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఓ నా ప్రియమైనటువంటి జనాంగమా, ఇదిగో నా దూతలారా, మీరేమనుకుంటున్నారంటే నేను పైకి అంచెలంచెలు ఎదిగి గొప్పగా ఉండాలా, ఆస్తులలో గొప్పగా ఉండాలా, చదువులలో గొప్పగా ఉండాలా, పదవులలో గొప్పగా ఉండాలా, అధికారంలో గొప్పగా ఉండాలా, లోకంలో అందరికంటే నేనే గొప్పగా ఉండాలని నువ్వు లోకాన్ని చూసి నువ్వు హెచ్చించుకుంటున్నావేమో. నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా కానీ అక్కడి నుంచి పడవేయగల శక్తి కలిగిన వాడు, నువ్వు లోకంలో నిన్ను జయించే శక్తి కలిగిన వాడు ఎవరు లేకపోయినా కానీ నిన్ను కింద పడద్రోయగలిగిన శక్తి కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయనే దేవుడు. కనుక మన హృదయంలో ఎప్పుడు కూడా గర్వించుకోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు, ఇజ్రాయేలీలను పరిపాలించినటువంటి గొప్ప రాజు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దావీదు చిత్తానుసారము నెరవేర్చినటువంటి వాడు. అతను చాలా గొప్ప రాజుగా కొనియాడబడాడండి. దేవుడు కూడా ఆయన గొప్పగా ఆశీర్వదించినాడు. ఏ రీతిగా ఆశీర్వదించాడంటే ఐశ్వర్యం ఇచ్చాడు, శత్రు భయము లేకుండా నలుదిక్కులో కూడా దేవుని యొక్క కనుదృష్టి కాపుదల పెట్టి శత్రువులు కూడా ఆ రాజ్యం వైపు, ఆ రాజు వైపు చూడాలంటే భయపడేటట్లుగా, అది దేవుని రాజ్యము, వారందరూ కూడా దేవుని యొక్క కాపుదల కింద ఉన్నారు అని చెప్పి శత్రువులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. అంత కాపుదలలో ఉన్నాడండి ఆ రాజు. ఆ రాజు పేరు ఏం పేరంటే హిజ్కియా రాజు. ఆ రాజు ఆ యొక్క దేవుని యొక్క భయభక్తులతో ఉండడం ద్వారా దేవుడు ఆ చుట్టూ, ఆయన రాజ్యం చుట్టూ కాపుదల పెట్టాడు.
ఎప్పుడైతే దేవుని కాపుదలలో ఉన్నాడో ఆ రాజ్యంలో కరువులు లేదు, ఆ రాజ్యంలో తెగులు లేవు, ఆ రాజ్యంలో రోగాలు లేవు, ఆ రాజ్యంలో భయం లేదు, ఆ రాజ్యంలో కొట్లాటలు లేవు, ఆ రాజ్యంలో కలహములు లేవు, ఆ రాజ్యంలో ఎలాంటి సమస్యలు, అందరూ ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు. గమనించండి, ఏ కుటుంబంలోనైనా ఎవరి జీవితంలోనైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారంటే, దేవునికి లోబడి జీవించి దేవుని యొక్క అధికారం కింద ఉన్నట్లయితే ఏంటండి, మనము లోక సంబంధమైనటువంటి గర్వం మీద అధికారం కింద ఉండకూడదు, దేవుని అధికారం కింద అప్పచెప్పినట్లయితే ఆ ఇజ్రాయేలు దేశపు రాజుకు, ఆ ఇజ్రాయేలు దేశపు రాజ్యానికి దేవుడు ఏ రీతిగా శత్రు భయం లేకుండా, రోగ భయం లేకుండా, తెగుళ్ళ భయం లేకుండా, కరువు భయం లేకుండా, ఏ కీడు జరగకుండా కాపాడుతూ వచ్చాడో మన కుటుంబాల చుట్టూ కూడా, మన చుట్టూ కూడా దేవుడు అదే కాపుదల ఉంచుతాడు, అలాంటి భయభక్తులు ఉన్నట్లయితే. అయితే గమనించండి, ఈ రాజు ఏం చేశాడంటే దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఐశ్వర్యంలో అభివృద్ధి పరిచాడు, ధనంలో అభివృద్ధి పరిచాడు, పేరు ప్రఖ్యాతులలో కూడా ఇతర దేశాల్లో కూడా ఆ రాజు నామాన్ని కొనియాడారు, గణపరిచారు. అయితే ఏం జరిగిందంటే ఒక దినాన ఆ యొక్క చుట్టుపక్కల ఉండే దేశపు రాజులందరినీ కూడా తన అంతఃపురానికి, రాజభవనానికి ఆహ్వానించినాడు. విందుకు ఆహ్వానించి అందరినీ కూడా తన ఇంటిలోనికి, తన రాజ్యభవనంలోనికి ఆహ్వానించి ఈ రీతిగా చూపిస్తూ ఉంటున్నాడు. చూసారా నా భవనం ఎంత గొప్పదో, చూసారా నా రాజ్యం ఎంత గొప్పదో, చూసారా మా దగ్గర ఎంత వజ్రాలు ఉన్నాయో, చూసారా మా దగ్గర ఎంత బంగారు ఉందో, చూసారా మా దగ్గర ఎంత ధాన్యం నిల్వలు ఉన్నాయో, మాకేమి భయమే లేదు, మాకేమీ దిగులే లేదు. దీన్ని ఏమంటారండి? దేవుడు ఆశీర్వదించాడు నిన్ను. ఎందుకు? నీ భక్తిని చూచి, నీ మంచితనాన్ని చూసి, నీ విధేయతను చూసి దేవుడు దీవించి ఆశీర్వదించి, అరే నా బిడ్డ నా బాగా ప్రార్థన చేస్తుంటున్నాడు, నన్ను బాగా ఆశ్రయించున్నాడు కనుక నా బిడ్డకి ఏ లోటు లేకుండా వదిలిలా చేయాలని చెప్పి అన్ని ఆశీర్వాదాలు ఇస్తే, ఇతను ఏం చేస్తున్నాడంటే ఆశీర్వాదాలు పొందుకొని తనలో ఏదైతే రాకూడదో, ఏదైతే ఉండకూడదో ఆ గర్వాన్ని ప్రవేశింపజేసి తనకు వచ్చిన రాజులందరినీ చూపిస్తాడు. చూడండి నా ధనం ఎంత ఉందో, చూడండి నా అంతఃపురం ఎంత ఉందో, దేవుడు నాకు సహాయం చేశాడనేది చెప్పాల్సింది పోనిచ్చి, దేవుణ్ణి ముందుకు వారి మధ్య చూపించాల్సింది పోనిచ్చి తన ముందుకు చూపించుకున్నాడు, తనను హెచ్చించుకున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఇట్లున్నావా, ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు, ఈ యొక్క మనశ్శాంతి నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత నెమ్మది నీకు ఎక్కడి నుంచి వచ్చింది, శత్రువులకు భయం ఎక్కడి నుంచి వచ్చింది, నేను చేస్తే కదా, నేను కాపుదల ఉంటే కదా, నేను కాపాడితే కదా నీకు ఇదంతా వచ్చింది. నన్ను మర్చిపోయి నేను ఇచ్చిన ధనాన్ని నువ్వు చూపిస్తా ఉన్నావు, నేను ఇచ్చిన ఐశ్వర్యాన్ని చూపిస్తా ఉన్నావు, నేను ఇచ్చిన ఘనతను బట్టి నిన్ను గణపరుచుకుంటున్నావు అని చెప్పి దేవుడు అతనికి ఏం చేశాడంటే, ఆ యొక్క ముందంతా అయిపోయిన తర్వాత ఒక ప్రవక్తను, ఒక దైవ సేవకుని ఆ రాజు దగ్గరికి పంపించినాడు. ఏమంటే, ఇదిగో రాజా, అయ్యా హిజ్కియా, నువ్వు ఎట్లున్నావు, నాకేమయ్యా, చూడు ఎంత ధాన్యం ఉందో, ఎంత ధనం ఉందో, ఎంత బంగారు ఉందో, నాకేం కుదవయ్యా అంటే, అవునయ్యా నీ దగ్గర అన్నీ ఉన్నాయి, అయితే నువ్వు ఒక 2 నెలల్లో చచ్చిపోతావు. ఏమంట? 2 నెలల్లో చనిపోతాడు, నీకు మరణం సమీపించింది. మరణమా? నాకు ఎప్పుడు వస్తుంది మరణం? నాకు ఏం బీపీ లేదు, నాకు షుగర్ లేదు, నా హార్ట్ బీటు, నా బీపీ అన్నీ బాగున్నాయే, నాకే రోగం లేదే, నేను అన్ని డైట్లు మంచి మంచి ఫుడ్ తింటున్నా, కాస్ట్లీ ఫుడ్ తింటున్నా, మంచి మంచి డ్రింక్ తాగుతా ఉన్నా, మంచి మంచి బట్టలు వేసుకుంటున్నా, మంచి ఏసీ ఉంది, నాకెందుకు అవుతుంది సావు? నీకు ఎన్ని ఉన్నా, నువ్వు బ్రతకాలన్నా చనిపోవాలన్నా సమస్తము ఆ దేవుని ఆధీనంలో ఉంది, ఆ దేవుని ఆధీనంలో ఉంది. దేవుడు సెలవిచ్చాడయ్యా, నా మాట కాదు ఇది. నువ్వు కొద్ది రోజులు చచ్చిపోతాడో, దేవుడు సెలవిచ్చామని నీకు చెప్తాడా? అయ్యా ఎట్లయ్యా అట్లంటే, ఎట్లా కాదయ్యా, నువ్వేదో దేవుడికి చెప్పుకో, నాకు కాదు చెప్పుకోవాల్సింది అని చెప్పి ఆ దైవసేవకుడు తన ఇంటి నుంచి బయటికి పోయాడు. ఆ యొక్క రాజు ఇంటి నుంచి బయటికి పోతా ఉన్నాడు. ఈ రాజుకు ఇంకా భయం ఎత్తుకునింది. అయ్యో నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశాను,
నాకెందుకు ఇంత మరణశిక్ష, అన్నీ బాగుండా, నాకు ఏ డాక్టర్ చెక్ చేసినా అన్నీ బాగుండాయన్నారే, మరి నేను ఎందుకు చచ్చిపోవాలా అని చెప్పి ఆలోచన చేసి అప్పుడు తనకు ఒక జ్ఞాపకం ఉంటుంది. అరే, నేను రోగం చేత కాదు చనిపోయేది, నేను దేవునికి ఏదో వ్యతిరేకంగా చేసిన, నేనేదో చేయకూడదు, దేవునికి కోపం తెప్పించే పని నేనేదో చేశాను అని చెప్పి వెంటనే దేవుని పాదాలు పట్టుకున్నాను. ఇదిగో ప్రభువా, నేను తప్పైపోయిందయ్యా, నేను తెలిసి చేశానో తెలియక చేశానో, నేను తప్పు చేశాను, పాపం చేశాను, రైతు నన్ను క్షమించావా, నాకు ఇంకా సంతానం కూడా లేదయ్యా. అంటే అర్థం ఏమిటి? ఆ రాజు యవ్వనుడు, అతనికి పిల్లలు కూడా లేదంటే కొత్తగా పెళ్ళైనదే అనుకోవాలా. మంచి యవ్వనంలో ఉన్నాడు. ఆ యవ్వనంలో ఉన్నటువంటి వాడు మంచి అన్ని సౌకర్యాలు ఉన్నా కానీ చనిపోతున్నాడు అంటే ఎవరికి సమాధానం అనిపిస్తుంది? ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోలేరు. ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క సేవకుడి ద్వారా ఆ వార్త విన్నాడో, దేవుని దగ్గర పాదం, అయ్యా నాకు ఇంతవరకు సంతానం కూడా లేదు, వారసులు లేడయ్యా, దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వవా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని పాదాలు పట్టుకొని రాత్రి మొగళ్ళు ఏడ్చాడు. నాకు చేసిన తప్పులు క్షమించయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, ఇంకెన్నటికీ నేను హెచ్చించుకోను, నేను ఎప్పుడు కూడా గర్వించొచ్చానయ్యా, నన్ను సహాయం చేయంటే అప్పుడు దేవుడు తిరిగి ఆ యొక్క గేటు కూడా దాటకు ముందే ఆ యొక్క దైవసేవకుని వెనక్కి పిలిపించాడు. దేవుడు, ఇదిగో ఆగో ప్రవక్త అయినటువంటి యేసయ్యా, ఆగో, చిత్తం ప్రభువా, ఏం లేదు, వెళ్ళు మళ్ళా రాజు దగ్గరికి. ఆయన యొక్క ప్రార్థన నాకు వినపడింది, ఆయన కన్నీరు నేను చూశాను, ఆయన బాధ నేను చూశాను, వెళ్ళి చెప్పు, ఆయనకు ఇంకా కొన్ని సంవత్సరంల ఆయుస్సు నేను పొడిగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా మనం గర్వించకూడదు, హెచ్చించుకోకూడదు. దేవుడు ఉన్నాడు, ప్రతి విషయంలో దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ ఉండొచ్చు ఈ లోకంలో ఇంకొకరికంటే నువ్వు గొప్పగా ఉండొచ్చు, అన్నిట్లో కూడా బాగా ఆరితేరి ఉండొచ్చు, అయితే దాన్ని బట్టి నువ్వు ఎప్పుడు గర్వించకూడదు. ఇదంతా దేవుని కృప వల్లే, నా దేవుని వల్లే అని ఎప్పుడైతే ఆయనను మనం హెచ్చిస్తామో, మనల్ని మనం హెచ్చించ, నాది చూడని చెప్పకూడదు. ఇదిగో నా పరిస్థితి నా దేవుని వల్ల చూడు, ఆ దేవుని చూపిస్తే ఇంకా ఏం చేస్తాడంటే దేవుడు ఇంకా నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, ఇంకా అధిక ఆయుష్ ఇస్తాడు, ఇంకా నీకు అన్ని మేలు, ఇంకా సమాధానం, ఇంకా రక్షణ, ఇంకా కాపుదల, ఇంకా మెండైన కృప దేవుడు మనకు అందరికీ కూడా దయచేస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ యొక్క దినము మనమందరం తెలుసు, ఉదయకాలము ఆయన ఎవరండి, శివశంకర్ రెడ్డి గారు మనకందరికి మధ్యాహ్నం ఆహారం పెట్టారు. తర్వాత ఈ సాయంకాలం పూట ఓబ్లెస్ వారి యొక్క కుటుంబం వాళ్ళు మనకు ఆహారం పెడతా ఉన్నారు. గమనించండి, వాళ్ళకేం బయట వాళ్ళ బంధువులు పిలిచి పెట్టుకోవచ్చు కదా, అనేక మంది వాళ్ళ స్నేహితులు వాళ్ళందరినీ పిలిపించుకొని మా కథ ఎంత చూపించుకోవచ్చు అని చేసుకోవచ్చు కదా. వాళ్ళు హెచ్చించుకోవడంలే, మాకు ఇంత ఉంది అని గర్వించలే. ఏం చేశారంటే, అయ్యా నేను దేవుడు చేసిన మాకు ఈ మేలును బట్టి మేము 10 మందికి ఎవరైతే కావలసిన వాళ్ళు ఉన్నారో, ఉన్నవారికి కాదు, లేని వారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని ఆ 2 కుటుంబాలు దినము మన ఆశ్రమంలో వాళ్ళు మనకు సహాయం చేసి ఉన్నారు. హల్లెలూయా. కనుక మన మనసులో మనం ఎప్పుడు కూడా దేవుడిచ్చిన స్తోమతను బట్టి, శక్తిని బట్టి దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా మన ప్రవర్తన, మన మాట, మన ఆలోచన, మన బుద్ధి ఉండాలి. ఏదైనా సరే మనం ఇతరులకు సహాయపడే రీతిలో మనం ఉండాలి. కానీ మన జీవితము వారికంటే నేను గ్రేట్ అనేది ఇప్పుడు కూడా మనకు రాకూడదు. ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా మనం ఇప్పుడు కూడా తగ్గింపు కూడా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన వాక్యంలో ఉంది. హెచ్చించుకున్నవాడు కాదు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని ఉంది. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినది వాక్యం ఉంది. దేవుని మాటలు, నా మాటలు కాదు ఇవి. ఏమండి, నా మాటలు కాదు ఇది, దేవుని మాటలు. దేవుని మాటలు ఎంతో శక్తి కలిగినవండి. దేవుని మాటలు శాశ్వతమైనవి. మన మాటలు ఉంటాయండి, మన మాటలు నీకు అన్నా
నేనున్నాను, నువ్వు భయపడగాకున్నా, నువ్వు అర్ధరాత్రి ఫోన్ చేయనా, నీకు ఫోన్ తీసుకుని నీకు ఎంతకాలం చేస్తా అంటావు. రాత్రి అంటే సెల్లు స్విచ్ ఆఫ్ చేస్తాం. అది మనిషి మాట, అది మనిషి మాట. దేవుని మాట ఎట్లుంటుందంటే, నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు మధ్యరాత్రిలో పిలుసు, తెల్లారుజామున పిలుసు, నువ్వు అసలు నీకు ఏ సహాయం లేని నిస్సహాయ స్థితిలో పిలుసు, ఆయన ఎస్ నేనున్నాను అంటాడు. మన జీవితాలలో ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో మనము, అప్పుడు దేవుని దృష్టిలో మనము హెచ్చింపబడతాం. మనుషుల దృష్టిలో కాదు మనం హెచ్చింపబడాల్సింది. ఏమయ్యా, నన్ను చూసి నన్ను పొగుడు, నన్ను పైకి ఎత్తు, ఆకాశానికి ఎత్తుంటే నువ్వు ఆ నుంచి కింద పడతావు. ఆడ దొబ్బుతాడు ఆయన, పైన ఉన్నాడు ఒక ఆయన దొబ్బినాడంటే నువ్వు నీ కాళ్ళు చేతులు అన్నీ ఇరిగిపోతాయి, నువ్వు లేలేవు. అందుకే మనుషుల యొక్క ఘనతను, మనుషుల యొక్క పొగడ్తలను, మనుషుల యొక్క మెప్పులను మనం కోరుకోకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం గణపరచాలి, దేవుని గణపరచాలి. ఎప్పుడైతే అలాంటి మనస్సును మనము కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు ఎల్లప్పుడూ మనకును, మన కుటుంబాలతోనూ, మన సంతానంతోనూ, మన కలిగిన సమస్తం మీద కూడా దేవుని యొక్క కళ్ళు దృష్టి, కాపుదల ఎల్లప్పుడూ ఉంటుంది. హల్లెలూయా. మనమందరం కూడా ఒకవేళ మనలో ఉండకూడని ఈ హెచ్చింపు చేసుకునే గర్వం ఏమన్నా ఉంటే ఇప్పుడే మనలోంచి తొలగించుకుందాం. అందరం కలిసి, అందరము సమానమే, అందరము ఒక్కరమే అని చెప్పి ఒకరికొకరము ఏంటండి ఆదరించుకోవాలి. ఒకరొకరము ఆదరించుకోవాలి. ఇప్పుడు కాళ్ళు చేతులు కొంచెము బలహీనులు ఉంటారు, ఆరోగ్యం ఉండే వాళ్ళు పోయి వాళ్ళకి సహాయం చేయాలా. అదే మానవత్వం అంటే. అంతేగాని ఏం నేనెందుకు చేయాలా, అయిపోయినాడు కదా, వాళ్ళు చేసుకోవచ్చు కదా, ఏమో ఆమె ఉంది కదా, ఆమె మూడ్చచ్చు కదా, నేనే ఎందుకు చేయాలా, ఉండకూడదు. అది అట్లా ఉన్నామంటే నీలో ఏమొచ్చినట్లు, గర్వం వచ్చినట్లు, నువ్వు హెచ్చించుకున్నట్లు. అట్లా కాదు. అయ్యో పాపం, అవునా నేను చేస్తానయ్యా, మైకలయ్యా నేను చేస్తానయ్యా, అమ్మా నేను చేస్తానమ్మా. మనం ఎందుకంటే మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడే మనం దేవుడు ఆశీర్వదిస్తాడు, అప్పుడే మంచి ఆరోగ్యం ఇస్తాడు, అప్పుడే మంచి నిద్ర ఇస్తాడు. కనుక మనం ఇప్పటి నుండి అయినా సరే మనలో ఒకవేళ ఏదైనా ఉండకూడదు ఏదైనా ఉంటే, మనం దేవునికి నచ్చనిది ఏమైనా అలవాట్లు కానీ బుద్ధి కానీ ఇప్పుడు తీసుకొని దేవునికి ఇష్టమైన బుద్ధిగా మనం మార్చుకుందాం. అదేదైనా వస్తుందంటే మనం చేసే ప్రార్థన ద్వారా వస్తుంది. ఆ రాజు గర్వించాడు కానీ, హెచ్చించుకున్నాడు కానీ, తిరుగు దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. కనుకనే దేవుడు ఆ మరణ ప్రమాదం నుంచి ఆయన తప్పించి తిరుగు ఆయనకు ఆయుష్నిచ్చి, ఆయుష్ని ఇవ్వడమే కాక ఆయనకు గర్భఫలమును బహుమానముగా దేవుడు దయచేసినాడు, గర్భఫలం ఇచ్చి ఆశీర్వదించినాడు. అందుకే ఈనాటి ఈ దినము ఆ శివశంకర్ రెడ్డి వాళ్ళు, ఆ ఓబులేస కుటుంబాలు, 2 కుటుంబాలు కూడా ఆ దేవుని కృప కొరకే, ఆ దేవుని యొక్క కనికరం కొరకే మనకందరికి కూడా మనల్ని ప్రేమించి ఎక్కడ అనవసరమైనటువంటి విధంగా ఖర్చు పెట్టకుండా వాళ్ళు సరైన మార్గంలో వాళ్ళు మనల్ని ప్రేమించి వాళ్ళు ఈ యొక్క కార్యాన్ని జరిగిస్తున్నారు. కనుక మనమందరము కూడా ఆ గతించిపోయి ఈ దినము మనకు అందరికీ కూడా ఈ యొక్క ఆతిథ్యాన్ని ఇస్తున్నటువంటి శివశంకర్ రెడ్డి ఫ్యామిలీని, ఆ ఓబులేసయ్య గారి వాళ్ళ కుటుంబాన్ని దేవుడు నిత్యము కాపాడుతూ వాళ్ళకి ప్రతి అక్కర్లు అవసరతలు తీరుస్తూ, దేవుడు ఒకవేళ వారిని దేవుని తెలుసుకొని వారైతే దేవుని తెలుసుకున్న వారుగా మార్చబడి దేవుని చిత్త ప్రకారంగా జీవించులాగున వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా మనము కూడా మన ప్రవర్తన బుద్ధిని కూడా మార్చుకొని దేవునికి ఇష్టలుగా మారుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, నాయన ఘనత వహించినటువంటి ప్రధాన దేవదూత లూసిఫర్ ప్రభువా, అయా నీ యొక్క సన్నిధానములో నిత్యము ఆరాధించుటకు ప్రభువా అనుమతి పొందినటువంటి గొప్ప దూత, దేవదూతలందరి మీద అధికారిగా ప్రధాన దూతగా ఉంచినటువంటి ఆ లూసిఫర్ ప్రభువా, తనలో తాను గర్వించి తాను హెచ్చించుకొని ప్రభువా నాయన ఉన్నటువంటి ఆ ఉన్నతమైన స్థానం నుంచి ప్రభువా చీకటిలోనికి త్రోయబడింది. అవును ప్రభువా, అలాంటి లూసిఫర్ లో ఉన్నటువంటి మనస్తత్వము, ఆలోచన ఇక్కడ ఉన్న మాలో కూడా అనేక మందిలో
అదే గర్వము, అదే హెచ్చింపుచ్చుకునే గుణము ప్రభా మాలో ఉంటున్నది ప్రభా. దయతో తండ్రి ఇదిగో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడయ్యా, మమ్మల్ని క్షమించమని కోరుతున్నాం. అవును తండ్రి, హిజ్కియా రాజు కూడా తన కలిగిన దాంట్లో చూసి హెచ్చింపబడి అయ్యా నీ యొక్క కోపానికి కారకుడయ్యాడు, అయ్యా నీ శిక్షకు పాత్రుడయ్యాడు ప్రభా. ఎప్పుడైతే తను చేసిన తప్పును తెలుసుకొని తను చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపడి ప్రభా నాయన నీ వైపు తిరిగి చేతులిచ్చి కన్నీరు ఇచ్చి ప్రార్థించాడు. ఇదిగో దేవా, ఆ మరణ భయం నుంచి, ఆ మరణ పడకల నుంచి నీ కుమారుని విడిపించి తిరిగి అధిక ఆయుష్ను మీరు దయచేసి ప్రభువా ఆ కుమారుని హెచ్చించినటువంటి ఆ యొక్క హెచ్చింపులను ఆ యొక్క పాపపు స్వభావాన్ని క్షమించినందుకు నీకే వందనాలయ్యా. ఇదిగో మా జీవితాలలో కూడా ప్రభా మేము ఎక్కడ హెచ్చించబడ్డామో, ఎవరిని చూసి గర్వించామో, దేని చూసి గర్వించామో, ఏది ఉందని గర్వించామో ప్రభువా, ఈ యొక్క అహంకారమైనటువంటి మనస్తత్వాన్ని బట్టి అయ్యా ఇప్పుడే నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం ప్రభా. మమ్మల్ని కూడా క్షమించండి. హిజ్కియా రాజు క్షమించిన నా తండ్రి, మమ్మల్ని కూడా క్షమించమని కోరుతున్నాం ప్రభా. మాలో ఉన్న దుష్ట స్వభావాన్ని, ఆ లూసిఫర్ స్వభావాన్ని యేసు క్రీస్తు నామమున ఇప్పుడే తీసివేయమని కోరుతున్నాం ప్రభా. తీసివేయమని కోరుతున్నాము తండ్రి. అయ్యా నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని వాడుకున్నాను అయ్యా, నీకు యోగ్యమైన పాత్రగా మమ్మల్ని మార్చమని కోరుతున్నాం ప్రభా. వందనములు, స్తోత్రములు ఆయన. ఇదిగో తండ్రి ప్రత్యేకంగా ప్రభా ఈ లారెన్స్ ఆశ్రమాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రేమించి ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నీ ప్రియ కుటుంబము నాయన కీర్తి చేసులు శివశంకర్ రెడ్డి గారి యొక్క కుటుంబం ప్రభా, ఆయన యొక్క ఆత్మశాంతి కొరకు ప్రభా ఈ దినము ప్రభా మధ్యాహ్నము నీ ప్రియబిడ్డల కొరకు తండ్రి వారి ధారాళమైనటువంటి దాతృత్వమైన మనసుతో ప్రభా వారి ఆహారాన్ని ఇచ్చిండగా తండ్రి, అదే రీతిగా సాయంకాలం వేళ సమయంలో ప్రభా నాయన నీ ప్రియ కుటుంబము నాయన ఓబ్లెస్ వారి యొక్క కుటుంబము ప్రభా నాయన ఆయన యొక్క ఆత్మశాంతి కొరకే ప్రభా ఆ కుటుంబం కూడా తండ్రి నాయన ఈ యొక్క ఆశ్రమంలో ప్రభా వాళ్ళ దాతృత్వమైన మనసుతో ప్రభా ఇచ్చినటువంటి ఆ యొక్క దానములు బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇది ఇరువురి కుటుంబాలలో ప్రభా సమాధానకర్తగా మీరు ఉండండి ప్రభా, రక్షకుడుగా మీరు ఉండమని కోరుతున్నాం ప్రభా, ఆరోగ్య ప్రదాతగా మీరు ఉండమని కోరుతున్నాం ప్రభా, నాయన శాంతి స్వరూపుడుగా ఆ కుటుంబాల్లో వారి జీవితాలు ఉండండి అయ్యా. ఇదిగో దేవా, ఒకవేళ ఒక అన్య కుటుంబాలుగా వారు ఉన్నట్లయితే, నిజమైన దేవుడు ఎవరో ఎరుగకుండా ఉన్నట్లయితే ప్రభువా ఇదిగో తండ్రి ఈ యొక్క మంచి కార్యముల ద్వారే కాకుండా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ప్రభా వారు కూడా నిన్ను అంగీకరించినట్లుగా తండ్రి ఆ సత్యాన్ని గ్రహించినట్లుగా ప్రభా కృపచేత వారికి తెలియజేయమని కోరుతున్నాం ప్రభా. సహాయం చేయండి. ఈ ఆశ్రమాన్ని బట్టి వందనాలు ప్రభా. గొప్ప దేవుడము నాయన, నాయన నీ యొక్క నాయన నీ సన్నిధికి నాయన వీళ్ళు స్థలం ఇచ్చిన బిడ్డలకు గుర్తుగా ప్రభా ఈ యొక్క ఆశ్రమాన్ని మీరు ఎంతగానో దీవిస్తున్న దేవానికి వందనాలు ప్రభా. కొదవలేని దేవుడుగా ఉంటున్నందుకు వందనాలయ్యా, కొరత లేని తండ్రిగా ఉంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని ఆయురారోగ్యాలతో ప్రభా నాయన సమాధానములతో ప్రభా మీరు కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభా. ఈ ఆశ్రమ అభివృద్ధి కొరకై ప్రభా, ఈ ఆశ్రమ నిర్వహణ కొరకై ప్రభా నాయన సమర్పణతో చేస్తున్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అమ్మను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అమ్మకి ఇచ్చిన ఆరోగ్య క్షేమాలు బట్టి వందనాలు తండ్రి. అమ్మకు మీరు తోడుగా ఉండండి ప్రభా నాయన దీర్ఘాయుష్తో నాయన మంచి ఆరోగ్యంతో నీ కుమార్తెను ఉంచమని కోరుతున్నా ప్రభా. అమ్మకి ఇచ్చిన సంతానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. బైబిల్ని బట్టి నాయన ఫాదర్ దేవదాసయ్య గారిని బట్టి అదే రీతిగా కుమార్తెను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా నాయన ఆ కుటుంబంలో మీరు దేవుడుగా ఉంటూ అయ్యా నీ సేవ చేసే భాగ్యమైనటువంటి అర్హత పొందిన కుటుంబంగా మీరు నిలబెట్టుకున్నందుకు వందనాలు తండ్రి. నాయన దూరంగా చిన్నముఖపల్లిలో ఉంటున్నటువంటి అక్కను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన ఆ కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో దేవా, చీకటి శక్తులు నాయన దూరం చేసినటువంటి ఆ యొక్క బంధాన్ని ప్రభా తిరిగి తండ్రి శిలువలో నువ్వు కాచిన రక్త ద్వారా ప్రభా తండ్రి ఆ రక్త సంబంధం ద్వారా తండ్రి తిరిగి ఆ కుటుంబాన్ని ఏకం చేయమని కోరుతున్నాం ప్రభా. సహాయం చేయమని కోరుతున్నాం ప్రభా. నాయన అందరిలో ప్రేమ నాయన తిరిగి నాయన పుట్టించమని కోరుతున్నాం ప్రభా. నాయన సహాయం చేయండి నాయన. అయ్యా నీ కుటుంబముగా ఈ కుటుంబం ఎదుగులాగా సహాయం చేయండి. మైత్రులను బట్టి వదిలిని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇచ్చిన ఇద్దరు బిడ్డలు బట్టి ప్రవీణ్ బట్టి నవీన్ బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఆ బిడ్డల యొక్క చదువులో మీకు తోడుగా ఉంది, కృప చూపి తండ్రి మీరు నడిపించే విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. ఇంకా దేవుని దయేంద్రులు మనుషుల దయేంద్రులు జ్ఞానమందులు దినము బిడ్డలను వర్ధనింపజేయండి. ప్రత్యేకంగా ప్రవీణ్ బట్టి ప్రార్థిస్తున్నాను ఆయన. నీ బిడ్డ పట్ల మీకున్న ప్రణాళిక మీ ఉద్దేశం ప్రకారంగా మీ కుమార్ని స్థిరపరిచి బలపరిచి ప్రభు ఆశీర్వదించమని కోరుతున్నాను. అవును తండ్రి, మా ఆలోచనలు లోక సంబంధమైన తండ్రి అయ్యా మీ చిత్తమైనది శాశ్వతమైనది ప్రభా. మీరిచ్చే ఆశీర్వాదము నిత్యమై ఉన్నది ప్రభా. ఇదిగో తండ్రి నీ చిత్త ప్రకారంగా బిడ్డ భవిష్యత్తును
నాయన ఆశీర్వదించమని, నాయన ఆ రీతిగా ఉంచమని కోరుతున్నాం ప్రభా. నవీన్ బట్టి ప్రార్థిస్తున్నాను. కుమారుడు మంచి చదువులో ముందుకెళ్ళటం సహాయం చేయండి తండ్రి. మీ కృప ఎన్నటికీ అక్కడ జరుగుతూ నాయన విడిచిపోకుండా ఉంచమని కోరుతున్నాం తండ్రి. అన్నకు వదిలిన చక్కటి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అయా సమాధానకర్తగా మీరు ఉండమని కోరుతున్నాం ప్రభా. ప్రేమామయుడుగా వారి మధ్య ఉండమని కోరుతున్నాం ప్రభా. మీ కృపలో ఆ కుటుంబం వర్ధిల్లింపచేయండి. ఆ దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించమని కోరుతున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఫాదర్ దేవదాసయ్య గారు బట్టి వందనాలు తండ్రి. గొప్ప దేవ, మీ కుమారుని మీద హెచ్చించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. అది తండ్రి నీ కృప ద్వారానే మేము నమ్ముచున్నాం ఆయన. ఇంకా నీ కుమారుని తోడుగా ఉండండి. నీ కుమారునికి వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేయమని కోరుతున్నాం ప్రభా. నీ కుమారుతో నీకు తోడుగా ఉండి మంచి ఆరోగ్యంతో సమాధానంతో ఉంచి హెచ్చించమని కోరుతున్నాం ప్రభా. వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు ఈ యొక్క ఆశ్రమం కొరకై, అభివృద్ధి కొరకై ఎంతమంది అయితే నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా నాయన పనిచేస్తున్నారో, సహాయం చేస్తున్నారో వారిని, వారి సంస్థానంలో, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వించమని కోరుతున్నాం ప్రభా. లాజరుని బట్టి వందనాలు తండ్రి. ఈ కుమారుని కూడా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. నమ్మకమైన బిడ్డగా మీరు ఉంచుకున్నారు ప్రభా. ఇదిగో తండ్రి ఇది నాయన నీ యందు చేసే ఈ సేవలో ప్రభా ఆ బిడ్డకు, ఆ కుటుంబానికి రావాల్సిన ప్రతి దీవిన ఆశీర్వాదం మీకు కాపుదల ఎల్లప్పుడూ ఉంచమని కోరుతున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. ఈ యొక్క ఆశ్రమాన్ని నమ్ముకొని ప్రభా అనేక యవ్వన బిడ్డలు ప్రభా నాయన దూర ప్రాంతంలో చదువుకుంటున్నారు తండ్రి. ఆ యవ్వన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి తండ్రి. ఎక్కడ కూడా లోకములు చూసి తొట్టిల్లకుండా, లోక ఆశలు చూసి పడిపోకుండా, నాయన చెడిపోకుండా ప్రభా ఆ బిడ్డలు మీరే కాపాడమని, అయ్యా మీ కృప కింద కాచి కాపాడమని కోరుకుంటున్నాను. మరి వారికి కూడా మంచి భవిష్యత్తు దయచేయమని అయ్యా మరి ఒకసారి ఈ ఆశ్రమంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పచెప్తూ నాయన ఇచ్చిన ఈ పరిచయం బట్టి మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య నామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరితోనూ, దూరంగా ఇక్కడ ఉంటున్న మన కుటుంబాలతోనూ, ప్రత్యేకంగా ఈ దినము ఈ ఆశ్రమాన్ని ప్రేమించి మధ్యాహ్నము సాయంకాలము భోజనాలు సిద్ధపరిచినటువంటి శివశంకర్ రెడ్డి గారి యొక్క కుటుంబము, ఓబులేస్ గారి యొక్క కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.